హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ హోమ్ మేకింగ్ తెలుగు. ఈరోజు వీడియోలో పన్నీర్ కర్రీ ఇంకా ఫ్లేవర్ రైస్ చేయబోతున్నాను. ముందుగా పాలని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలండి. మీగడంతా లోపలికి వెళ్ళిపోవాలి, కరిగిపోవాలి పాలల్లో. ఈరోజు మోటివేషనల్ కొటేషన్ ఏంటంటే, నీ కలలు నిజం కావాలంటే నీ కృషి విరామం తీసుకోకూడదు. ఈ కొటేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనం పాల నుంచి పన్నీర్ తీస్తున్నాం కదా, అందుకని పాలని విరగొట్టడానికి నేను వెనిగర్ వాడుతున్నాను. క్వాలిటీ వాళ్ళది నాన్ ఫ్రూట్ వెనిగర్ వాడుతున్నానండి. ఇలా ఒక మెజరింగ్ కప్ పెట్టుకోండి. పిల్లలకి సిరప్ వేస్తాం కదా, నేను ఆ మెజరింగ్ కప్ యూస్ చేస్తున్నాను. దాంతో 2 కప్పులు వెనిగర్ తీసుకోండి. 2 కప్పులు వెనిగర్కి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. అలా సమానంగా తీసుకోవాలి, ఈక్వల్ క్వాంటిటీలో. అప్పుడే పాలు చక్కగా విరుగుతాయి. పాలల్లో ఉన్న పన్నీర్ అంతా బయటికి వస్తుంది. ఇలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల ఇంకా పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే పన్నీర్ని వడపోసుకోవడానికి ఇలాంటి జాలిగంట ఒకటి తీసుకున్నాను. మనందరి ఇళ్ళల్లో ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటిది ఒకటి తీసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. ఎందుకంటే వాటర్ స్ట్రెయిన్ అవుతాయి కదా, వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవడానికి. అలాగే ఆ జాలిగంట మీద ఒక క్లాత్ వేసుకోండి. ఈ క్లాత్ మీద మనం పన్నీర్ వేస్తాము. నేను ఇక్కడ పాతది కాటన్ కర్చీఫ్ వాడుతున్నాను. మీ ఇంట్లో కాటన్ ఏవైనా సరే వాడుకోవచ్చండి. ముఖ్యంగా కలర్ పోతేవైతే అస్సలు వాడద్దు. చూడండి, పాలు మరుగుతూ ఉన్నాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల పాలు అడుగు పట్టకుండా ఉంటాయండి. ఇలా కలుపుతూ పాలని మరిగించడం వల్ల పన్నీర్ కన్సిస్టెన్సీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం గిన్నెలో తీసుకున్న వెనిగర్ మిశ్రమాన్ని దీనిలో 3 టైమ్స్ వేసుకోండి. ఒక్కొక్కసారిగానే వేసుకోవాలండి, డైరెక్ట్గా వేయకూడదు. ఒక్కొక్కసారి వేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే పాలు బాగా విరుగుతాయి. పాలల్లో ఉన్న ఆ పన్నీర్ అంతా బయటకు వస్తుంది. చూడండి, నేను రెండోసారి వేసాను. రెండోసారి వేసినప్పుడే మీకు చాలా తేడా తెలిసిపోతుంది. చూడండి ఎలా విరిగిపోయాయో పాలు. ఇంకా బాగా విరగడానికి మనం 2 టైమ్సే కదా వెనిగర్ లిక్విడ్ వేసుకుంది. ఇంకా లాస్ట్ కొంచెం ఉంది కదా, అది కూడా వేసుకుందాం. ఇప్పుడు కంప్లీట్గా పాలు అనేవి పూర్తిగా విరిగిపోతాయి. పాలు ఒకవేళ మీకు 3 సార్లు వేసుకున్న విరగనట్టయితే ఇంకొకసారి వేసుకోండి. ఇంకొంచెం తీసుకొని పాలు నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి నేను కొంచెమే వేసానండి. మీరు తీసుకున్న పాల క్వాంటిటీని బట్టి వెనిగర్ని వాటర్ని పెంచుకోండి. చూడండి, పూర్తిగా విరిగిపోయాయి పాలు. ఇప్పుడు మనం ఈ కాటన్ క్లాత్లో పన్నీర్ అంతా వేసేసుకుందాం. నిదానంగా వేసుకోండి, చాలా వేడిగా ఉంటాయి కదా. చూడండి, మొత్తం వేసేసాను. ఇప్పుడు క్లాత్ని దగ్గరికి పట్టుకొని పన్నీర్ అంతా ఒక షేప్ వచ్చేలాగా చేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ఆ వాటర్ అంతా తీసేయాలన్నమాట. లైట్గా పిండాలి. మీకు చెయ్యి ఒకవేళ కాలుతున్నట్టయితే ఒక ప్లేట్ దీని మీద పెట్టేసి టవల్ మీద లైట్గా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే అప్పుడు మీ చెయ్యి కాలకుండా ఉంటుంది. తర్వాత దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లేయర్స్గా వేసుకోండి క్లాత్ని. ఎందుకంటే మనం మామూలుగా కప్పేసినట్టయితే దానికి మార్క్స్ ఉంటాయి కదా, మడతలు, అవి పడతాయి, పన్నీర్కి షేప్ అవుట్ అయిపోతుంది. అందుకని ఇలా లేయర్స్గా వేసుకోండి, చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. తర్వాత ఒక బరువు పెట్టేసుకోండి. నేనైతే ఒక రాయి పెట్టేస్తాను. రాయిని శుభ్రంగా వాష్ చేశాను. ఇప్పుడు పలావ్లోకి రైస్ని కడిగి పెట్టేస్తాను. నేను బాస్మతి బియ్యం తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు వేసుకోండి. బిర్యానీ ఆకుకి ఒక్కొక్కసారి బాగా దుమ్ము ఉంటుంది కదా వెనకాల, డస్ట్ అదంతా, దాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి వేసుకోండి. లేకపోతే అదంతా మన కర్రీలోకి వచ్చేస్తుంది. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, ఇంకా మీకు కావాలంటే మిగతా మసాలా దినుసులు కూడా వేసుకోండి. నేనైతే వేయట్లేదు. నెక్స్ట్ ఉల్లిపాయలు, టమాటా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మగ్గడానికి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దామండి. బాగా మగ్గిపోయాయి. ఇవి ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. మనం మళ్ళీ దీన్ని మిక్సీ చేయాలి కదా, మిక్సీ చేసి మళ్ళీ మనం కర్రీలో వేసినప్పుడు ఇంకా కుక్ అవుతుంది. తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకుందాం. ఇప్పుడు పన్నీర్ చూసినట్టయితే మీకు పన్నీరు ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా వదిలేయండి. సాఫ్ట్గా కావాలనుకుంటే ఒక 20 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. చూడండి ఎలా వచ్చిందో చాలా చక్కగా.
ఇది ఎంత క్వాంటిటీ వచ్చిందో మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, చూడండి నా హ్యాండ్కి సగం వరకు వచ్చింది. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పన్నీర్ని మనకి కావాల్సిన విధంగా ముక్కలుగా కట్ చేసుకుందాం. మీరు పన్నీర్ని పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మీడియంగా కట్ చేస్తున్నానండి. మీరు ఒకవేళ ఈ పన్నీర్ని స్టోర్ చేసుకోవాలంటే ఒక బాక్స్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని సగానికి పైగా ఈ పన్నీర్ని అందులో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఆ బాక్స్ని వాటర్ని మాత్రం రోజు చేంజ్ చేస్తూ ఉండండి. ఈ పన్నీరు అలా నిల్వ ఉంచుకుంటే 4 days వరకు ఉంటుంది. తర్వాత కూడా ఉంటుంది కానీ టేస్ట్ బాగోదండి. చూడండి ముక్కలు ఎంత బాగా వచ్చాయో వీడియోలో క్లారిటీ కనిపిస్తుంది కదా మీకు, ఎంత ఫ్లఫీగా వచ్చిందో పన్నీరు. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసి మనం మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత పసుపు ఇంకా కారం కూడా వేసుకోండి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇంకా పెరుగు కూడా వేసుకోండి. పెరుగు వేసి ఒకసారి నీట్గా కలిపేసుకుందాం. చాలా జాగ్రత్తగా కలపండి, లేదంటే పన్నీర్ ముక్కలు అనేవి విరిగిపోతాయి. ఈ రెసిపీని మీ అందరు ట్రై చేయండి. పన్నీర్ చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇంకా బయట కొనే పన్నీరు అంత టేస్ట్గా ఉండదు కదా, వాళ్ళు చేసి నిల్వ ఉంచుతారు కదా, దానివల్ల టేస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పన్నీర్ రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇంట్లోనే. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుందాం. పలావ్ రెడీ చేస్తున్నానండి. నేను కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసాను. మీరు అచ్చం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు దీనిలో బిర్యానీ ఆకు, పలావ్ దినుసులు అన్నీ వేసేస్తున్నాను. కొంచెం జీడిపప్పు కూడా వేసానండి. మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకునే పని లేదండి. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది జీడిపప్పు వేసుకుంటే. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా టమాటా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఇవి మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. బాగా కలుపుకోండి. ఇవి కొంచెమే ఉన్నాయి కాబట్టి కొంచెం సిమ్లో ఉంచి కలుపుకోండి, ఎందుకంటే ఇది స్టీల్ కళాయి కదా, అడుగంటుతుంది. స్టీల్ కళాయి మీరు తీసుకునేటప్పుడు ట్రైప్లై ఉన్నది తీసుకోండి, శాండ్విచ్ బాటమ్ అయినా తీసుకోండి. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు వాడే కళాయిలన్నీ శాండ్విచ్ బాటమ్ అండి. అవి అసలు అడుగు అంటవన్నమాట. మీరు నా వీడియోల్లో చూడొచ్చు. రోజు నేను వంట దీనిలోనే చేస్తాను, ఈ కళాయిలోనే. నాకు దగ్గర 3-4 ఉన్నాయి. ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కొబ్బరి పేస్టు వేసుకోండి. కొబ్బరి పేస్టు ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే వేసుకోపోయినా పర్లేదు. నేను టేస్ట్ బాగుంటుందని వేసాను. తర్వాత ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసేసుకోండి, తగినంత ఎసరు పోసేసుకోండి. నేను బాస్మతి రైస్ వాడుతున్నాను కాబట్టి 1 గ్లాస్ బాస్మతి బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే పోస్తున్నాను. మీరు కూడా అలాగే పోసుకోండి, అది కరెక్ట్ రేషియో అండి. ఇప్పుడు ఇంకో పొయ్యి మీద మరో కళాయి పెట్టుకొని అందులో మసాలా దినుసులు వేసుకోండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, కొంచెం షాజీరా, ఈ 4 వేసాను, ఇంకేం వేయలేదు. తర్వాత దీనిలోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా ఆలు వేసుకుందాం. ఆలు కూడా ఆప్షనల్ అండి. పన్నీర్ ఉంటే మీ దగ్గర ఎక్కువ పన్నీరే వేసేసుకోండి. నా దగ్గర పన్నీర్ కొంచెమే ఉంది కదా, అందుకే ఆలు కూడా వేసాను. ఇప్పుడు బాస్మతి బియ్యం బాగా నానిపోయాయి కదా, ఒకసారి మనం పోసిన ఎసరు చెక్ చేద్దాం. అవి బాగా మరిగిన తర్వాత ఇలా రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ని మరీ ఎక్కువ కలపకండి, బాస్మతి బియ్యం కాబట్టి విరిగిపోతాయి. అలా లైట్గా కలిపి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు మరోవైపు కర్రీని కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఇలా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మసాలా అంతా దీనిలో వేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని దీన్ని బాగా మగ్గించుకుందామండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఉప్పు వేసుకుందాం. కొంచెం కల్లుప్పు వేసాను నేను. తర్వాత ధనియాల పొడి ఇంకా కారం కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాం కదా బాగా. ఇప్పుడు దీనిలో మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా, అది దీనిలో వేసేసుకుందాం. వేసుకొని ఇది కూడా కొంచెం జాగ్రత్తగా కలపండి. పన్నీరు మ్యారినేట్ అయి ఉంటుంది కాబట్టి ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది, అప్పుడు విరిగిపోతుందండి మనం ఫాస్ట్గా కలిపితే. అందుకని ఇలా నిదానంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత
మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకోండి. నేను కొంచెమే పోసాను. ఇలా మరిగిన తర్వాత దానిలో కొంచెం కసూరి మెత్తి వేసుకోండి. తర్వాత గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. ఇంతేనండి, కర్రీ అంతా అయిపోయింది. ఇటువైపు రైస్ కూడా కుక్ అయిపోయింది. ఎలా ఉన్నాయి నా రెసిపీస్ కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కమెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్